ఈరోజు పాకిస్తాన్ ఉగ్రదాడిలో అమాయక ప్రజలు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దానికి దీటుగా మన భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరిట వారికి పాకిస్తాన్ ఉగ్రవాదుల టెర్రరిస్టుల స్థావరాలని నేలమట్టం చేసిన విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈరోజు భారత సైన్యానికి మనమందరం కూడా మద్దతు పలుకుతూ సంఘీభావ ర్యాలీని ఈరోజు పెద్దలు శ్రీ వి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో అలీకేఫ్ చౌరస్తాలోని బాబు జ్యోతిరావు పూలే గారి విగ్రహం దగ్గర నుండి ఇక్కడ అంబేద్కర్ విగ్రహం దగ్గర వరకు కూడా ర్యాలీని నిర్వహించడం జరిగింది. జై జవాన్ భారత్ మాతాకి జై అంటూ నినాదాలను చేస్తూ పెద్ద మొత్తంలో భారీ ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మతాలకు కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ ర్యాలీలో సంఘీభావం తెలుపుతూ పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా ముందుగా భారతీయులం. ఎందుకంటే పాకిస్తాన్ దొంగతనంగా మన కాశ్మీర్ బార్డర్లోకి వచ్చి మన అమాయక ప్రాణాలను పొట్టపెట్టుకుంది. ఈరోజు ఎంతోమంది మహిళల సింధూరాన్ని తీసి ప్రాణాలను బలికొన్నది. కాబట్టి వారి అందరికీ కూడా బుద్ధి చెప్తూ మన భారత సైన్యం ఎంతో చాకచక్యంగా వ్యవహరించి వారికి నిలమట్టం చేసింది వారి స్థావరాలందరినీ కూడా. అలాగే ఈరోజు మనమందరం వారి సంఘీభావం తెలుపుతున్నాము. అలాగే ఈ యుద్ధంలో కూడా మన అమరవీరులు కూడా కొంతమంది చనిపోయారు. వారందరి ఆత్మలకు మరియు ఈ అమాయక 28 మంది ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో అమాయకులు వారి ఆత్మలకు కూడా శాంతి చేకూరాలని ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ ద్వారా వారందరికీ కూడా వాళ్ళ చిత్రపటానికి పూలను వేసి నివాళులను అర్పించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీని మనమందరం కూడా ఇకపై రాబోయే కాలంలో మన పాకిస్తాన్ ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా కూడా మనమందరం కూడా భారతీయులం అని ముందుగా ఒక్కటై అందరం కూడా భారత సైన్యానికి అండగా ఉంటామని, రాబోయే కాలంలో ఎలాంటి చర్యలు చేసినా కూడా ప్రతిఘటించడానికి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని, అవసరమైతే యుద్ధంలో మనం కూడా స్వయంగా పార్టిసిపేట్ చేయవలసి వస్తే కూడా దాన్ని కూడా పాల్గొనవలసిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. జై జవాన్.